హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ పేరు దెయ్యంతో చదరంగం. అనగనగా ఒక ఊరిలో సీతారాముడు ఉండేవాడు. సీతారాముడికి ఒకసారి భార్య మీద కోపం వచ్చి ఇంట్లోంచి బయటికి వచ్చేసి ఊరు చివర ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు చెట్టు మీద నుంచి దెయ్యం ఒకటి అతడి ముందుకు దూకి, నేను నిన్నేమీ చేయను, నాతో కాసేపు చదరంగం ఆడు అన్నది. సీతారాముడు భయపడుతూనే, ఇక్కడ చదరంగం బల్ల లేదు కదా అని అన్నాడు. వెంటనే దెయ్యం గాలిలోకి చేతులు చాచి ఆ చదరంగం బల్లని సృష్టించింది. ఎదురుగా ఒక బల్ల, దాని మీద చదరంగం బల్ల. గళ్లలో పేర్చిన పావులు చూసేసరికి సీతారాముడికి ఉత్సాహం వచ్చింది. ఎదురుగా ఉన్నది దెయ్యం అన్న విషయం కూడా మర్చిపోయి ఆటకు సిద్ధమయ్యాడు. సీతారాముడు చదరంగంలో దిట్ట కనుక ఎత్తుకు పై ఎత్తులు వేసి క్షణాల మీద దెయ్యం ఆట కట్టించాడు. నాకు ఈ ఆట ఎంతో ఇష్టం, బ్రతికుండగా ఒక్కసారి కూడా ఆట నెగ్గలేదు, చచ్చి దెయ్యాన్నైనా నెగ్గలేకపోతున్నాను అని దెయ్యం బాధపడుతూ ఉంటే సీతారాముడు నవ్వి, నాకు ఈ ఆట బాగా వచ్చు, కావాలంటే నీకు నేర్పుతాను అన్నాడు. అందుకు దెయ్యం ఒప్పుకుంది. సీతారాముడు దెయ్యానికి ఆటలో కొన్ని సులువులు నేర్పాడు. తర్వాత ఇద్దరు ఇంకో ఆట ఆడారు. మళ్ళీ సీతారాముడే నెగ్గాడు. దెయ్యం సనుగుతూ ఉంటే సీతారాముడు దానికి మరికొన్ని సులువులు నేర్పాడు. అయినా సరే సీతారాముడే నెగ్గాడు. దాంతో దెయ్యానికి ఉక్రోషం వచ్చి, నేను నిన్ను ఓడిస్తాను, న్యాయంగా కాదు అన్యాయంగా అంటూ సీతారాముడు ఒక ఎత్తు వేస్తే దెయ్యం దాన్ని వెనక్కు కదపసాగింది. అతడు దానికి భయపడి ఊరుకుండిపోయాడు. ఆటలో ఓడిపోయాడు. ఆ విధంగా 5-6 ఆటలు సీతారాముడు ఓడిపోయాడు. నేనే నెగ్గాను, ఇన్నాళ్లకు చదరంగంలో నేను నెగ్గాను, అయినా ఏం లాభం, నేను ఇంకా నీతో చాలాసేపు చదరంగం ఆడాలి అంది దెయ్యం దిగులుగా. సీతారాముడు ఆశ్చర్యపడి, నెగ్గుతున్నావు కదా, నీకెందుకు దిగులు అన్నాడు. దిగులు కాక మరేమిటి, ఎవరితో కాలక్షేపం చేసినా అవతలవాడికి కోపమో విసుగో వచ్చి వెళ్లేదాకా ఆగాలని మా దెయ్యాల నియమం. నా దురదృష్టం కొద్దీ నీకు ఓర్పు చాలా ఎక్కువ, ఎంత విసిగించినా కోపగించుకోకుండా ఇంకా ఆడుతూనే ఉన్నావు. ఇదే మా దెయ్యాలైతే నన్ను మాయలో పడేసి ఇట్టే కోపం తెప్పించేస్తాయి. కోపం వస్తే నేను దూరంగా పోతానని వాటికి తెలుసు, అలా నన్ను వదిలించుకుంటాయి అంది దెయ్యం. ఈ మాట విని సీతారాముడు ఉలిక్కిపడ్డాడు. తన భార్య కూడా తన పీడ వదిలించుకునేందుకు నాకు కోపం తెప్పించిందేమోనని అనుమానం వచ్చి, నీకు భయపడి ఆడుతున్నాను కానీ నీతో ఆడాలంటే నాకు చాలా విసుగ్గా ఉంది అనేసి వెంటనే లేచి అక్కడి నుంచి ఎక్కడా ఆగకుండా ఇంటికి పరిగెత్తాడు. ఆ తర్వాత నుంచి సీతారాముడు కోపాన్ని తగ్గించుకున్నాడు, శాంతం పెంచుకున్నాడు, తన పందా మార్చుకున్నాడు. దానితో అతడికి తన భార్య ఎంత మంచిదో తెలియవచ్చింది. ఎదుటివారి మంచితనం తెలియాలంటే ముందు కోపం తగ్గించుకోవాలి అని సీతారాముడు ఇప్పటికీ అందరికీ చెబుతూ ఉంటాడు. ఇదేనండి ఇవాల్టి కథ. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి, మీ విలువైన సలహాలను అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ అందరి సపోర్టు నాకు అందిస్తారని కోరుకుంటున్నాను.